सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 103వ క్లాస్లో ఉన్నాం. అంతకుముందు క్లాస్లో 9వ అధ్యాయాన్ని ముగించుకున్నాం. ఇవాళ 9వ అధ్యాయం సారాంశాన్ని చూద్దాం. 9వ అధ్యాయం 7వ అధ్యాయానికి చాలా దగ్గరగా ఉందని, 8వ అధ్యాయం ఈ రెండిటికి పూర్తి భిన్నంగా ఉందని చూసాం. 8వ అధ్యాయంలో సగుణ ఉపాసన గురించి చూసాం. సగుణ ఉపాసనలో 2 దశలు ఉన్నాయి. సగుణ ఉపాసన చేసి చిత్త ఏకాగ్రత పొంది నిర్గుణ జ్ఞానానికి వచ్చి నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొంది ఇక్కడే ఇప్పుడే మోక్షం పొందటం ఒక పద్ధతి. లేదా జీవితాంతం సగుణ ఉపాసన చేసి మరణించాక బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొంది అప్పుడు క్రమముక్తి పొందటం 2వ పద్ధతి. ఈ రెండింటిలో మనం 8వ అధ్యాయంలో 2వ పద్ధతిని చూసాం. అంటే సగుణ ఉపాసకుడు నిర్గుణ జ్ఞానానికి రాడు. సగుణ ఉపాసకుడు ఏ కారణం వలనైతేనేమి ఉపాసనలోనే కొనసాగుతూ మరణకాలంలో కూడా ఈశ్వరుని జపిస్తూ మరణిస్తే అతను శుక్లగతిలో బ్రహ్మలోకానికి వెళ్తాడు. అంటే అతను ఇక్కడే జీవించి ఉండగా జ్ఞానాన్ని పొందాడు. అందువల్ల జీవన్ముక్తి కూడా పొందాడు. బ్రహ్మలోకానికి వెళ్ళాక అక్కడ బోధించేది సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ కాబట్టి అక్కడ జ్ఞానం తేలికగా పొందుతాడు. అంటే అక్కడ కూడా వేదాంత శ్రవణ మననాలు చేయాలి. అక్కడ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. శిష్యుడు సంసిద్ధంగా ఉంటాడు. గురువు సాక్షాత్తు బ్రహ్మ. అందువల్ల ఇక్కడ నేర్చుకున్న దానికన్నా అక్కడ తేలిగ్గా నేర్చుకోగలుగుతాడు. కాబట్టి అక్కడ మోక్షం కూడా పొందుతాడు. ఆ మోక్షాన్ని క్రమముక్తి అంటారు. కానీ కృష్ణ పరమాత్మ ఉద్దేశం క్రమముక్తి పొందటం కాదు. ఎందుకంటే క్రమముక్తి కోరితే మనం మోక్షాన్ని వాయిదా వేస్తాం. క్రమముక్తి జీవించి ఉండగా రాదు అని చూసాం. అందువల్ల కృష్ణ పరమాత్మ మనం జీవించి ఉండగానే అంటే ఇక్కడే ఇప్పుడే మోక్షం పొందాలి అని చెప్తున్నాడు. జీవన్ ఏవ ముక్తి అంటే జీవించి ఉండగానే ముక్తి. అందువల్ల దీన్ని జీవన్ముక్తి అంటారు. ఇంకొక పేరు సద్యోముక్తి. సద్య అంటే తక్షణం. ఇప్పుడు ఎలా అయితే ఇన్స్టెంట్ కాఫీ ఇన్స్టెంట్ ఇడ్లీ ఉన్నాయో అలా మోక్షం కూడా ఇన్స్టెంట్గా వస్తుంది. ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ ఉన్నట్లుగా మనకి ఫాస్ట్ లిబరేషన్ రెస్టారెంట్ కూడా ఉంది. దీనికి ఏం చేయాలి అంటే 8వ అధ్యాయంలో చెప్పకుండా వదిలేసిన మొదటి రకం సగుణ ఉపాసన చేయాలి. అంటే కొన్నాళ్ళు సగుణ ఉపాసన చేసి దానివల్ల జ్ఞానయోగ్యత ప్రాప్తి పొంది ఈ జన్మలోనే నిర్గుణ జ్ఞానానికి రావాలి. బ్రహ్మలోకానికి వెళ్ళేదాకా వాయిదా వేయకూడదు. నిర్గుణ బ్రహ్మ జ్ఞానానికి రావాలంటే వేదాంత విచారణ చేయాలి. అంటే శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయాలి. ఉపనిషత్తు లేదా వేదాంతం నేర్పించేది నిర్గుణ బ్రహ్మ గురించే. నిర్గుణ బ్రహ్మ నిర్వచనాలు 2 చాలా పేరుగాంచినవి 2 ఉపనిషత్తుల్లో ఉన్నాయి. మొదటిది ముండకం. యత్తదద్రేశ్యమగ్రాహ్యమగోత్రమవర్ణమచక్షుశ్రోత్రం తదపాణిపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాః. పంచ జ్ఞానేంద్రియాలకు పంచ కర్మేంద్రియాలకు అందదు నిర్గుణ బ్రహ్మ అని దాని అర్థం. అదే అర్థంతో కథలో చూస్తాం. అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చయత్ అనాద్యనంతం మహతః పరం ధ్రువం నిచాయ్య తం మృత్యుముఖాత్ ప్రముచ్యతే. సో ఉపనిషత్తుల్లో మనం చూసే వర్ణన సగుణ ఈశ్వర వర్ణన కాదు,
నిర్గుణ ఈశ్వర వర్ణనం. నిర్గుణ ఈశ్వరుణ్ణి ఉపనిషత్ పరిభాషలో చెప్పాలంటే నిర్గుణ బ్రహ్మ అంటారు. నిర్గుణ బ్రహ్మ గురించి పొందే జ్ఞానాన్ని జ్ఞానయోగం అంటారు. అంటే జ్ఞానయోగం వల్ల ఒక వ్యక్తి నిర్గుణ ఈశ్వర జ్ఞానం పొందుతాడు. 7వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఇదే నిర్గుణ ఈశ్వరుని పరాప్రకృతి అని, సగుణ ఈశ్వరుని అపరాప్రకృతి అని అన్నాడు. పరాప్రకృతి భగవంతుని యొక్క ఉన్నత రూపం అని, ఆ జ్ఞానం పొందిన వ్యక్తి ఇప్పుడే మోక్షం పొందుతాడని, తర్వాత విదేహముక్తి పొందుతాడని చూసాం. ఆ విధంగా కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయంలో జీవన్ముక్తి లేదా సద్యోముక్తి గురించి చెప్పి, 8వ అధ్యాయంలో అసైడ్ పాయింట్ కింద క్రమముక్తి గురించి చెప్పి, మళ్ళీ 9వ అధ్యాయంలో సద్యోముక్తికి వచ్చాడు. అంటే 7, 9 అధ్యాయాలు నిర్గుణ ఈశ్వర జ్ఞానం గురించి చెప్తాయి. నిర్గుణ ఈశ్వర జ్ఞానం అనగానే అమ్మో అది అర్థం చేసుకోవటం చాలా కష్టం, నిర్గుణ అంటే సూక్ష్మంగా ఉంటుంది అనేస్తారు కొందరు. అందువల్ల కృష్ణ పరమాత్మ నిర్గుణ ఈశ్వర జ్ఞానం పొందటం కష్టమేమీ కాదు, మనసుని సంసిద్ధం చేసుకుంటే చాలు, అది చాలా తేలిక అని చెప్తాడు. ఎవరికి కష్టం? మనసు సంసిద్ధంగా లేని వారికి. ఎప్పుడైతే మనసుని సంసిద్ధం చేస్తారో అప్పుడే నిర్గుణ ఈశ్వర జ్ఞానం పొందటం ఒలిచి ఉన్న అరటి పండును తిన్నంత తేలిక. నిర్గుణ ఈశ్వర జ్ఞానం పొందడానికి మనసుని ఎలా సంసిద్ధం చేయాలి? కృష్ణ పరమాత్మే మార్గం చూపించాడు. అందువల్ల 9వ అధ్యాయం సగుణ ఈశ్వర ఉపాసన, మనసుని సంసిద్ధపరచడం, నిర్గుణ ఈశ్వర జ్ఞానం, మోక్షం, వీటి గురించి చెప్పింది. ఈ నేపథ్యంతో ఈ 9వ అధ్యాయాన్ని చూద్దాము. 9వ అధ్యాయాన్ని ప్రధానంగా 6 భాగాలుగా విభజించవచ్చు. అవి: 1 ఉపోద్ఘాతం శ్లోకాలు 1 నుంచి 3 వరకు, 2 నిర్గుణ ఈశ్వర స్వరూపం శ్లోకాలు 4 నుంచి 10 వరకు, 3 సంసార కారణం శ్లోకం 11, 4 సంసార నివృత్తి ఉపాయం శ్లోకాలు 12 నుంచి 19 వరకు, 5 భావనారూప భక్తి శ్లోకాలు 20 నుంచి 29 వరకు, 6 భక్తి స్థుతి శ్లోకాలు 30 నుంచి 34 వరకు. ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని వివరంగా చూద్దాం. మొదటి అంశం ఉపోద్ఘాతం శ్లోకాలు 1 నుంచి 3 వరకు. మొదటి 3 శ్లోకాల్లో విషయాన్ని ప్రవేశపెట్టాడు కృష్ణ పరమాత్మ. ఏమిటా విషయం? ఈశ్వర జ్ఞానం. ఈశ్వర స్వరూపం 2గా ఉందని 7వ అధ్యాయంలో ఆల్రెడీ చూసాం. అవి అపరాప్రకృతి, పరాప్రకృతి. సో ఈశ్వర జ్ఞానం అంటే నిర్గుణ ఈశ్వర జ్ఞానం లేదా పరాప్రకృతి జ్ఞానం. సంసిద్ధంగా లేని మనసుకి అది అర్థం కాదు కాబట్టి ఆ విద్య వారికి రహస్యంగానే మిగిలిపోతుంది. అందువల్ల ఈ విద్యను రాజగుహ్యం అన్నాడు కృష్ణ పరమాత్మ. కానీ నిర్గుణ ఈశ్వర జ్ఞానం ఒక్కటే మోక్షాన్ని ఇవ్వగలదు, వేరే ఏది ఇవ్వలేదు. కాబట్టి ఈ విద్యను రాజవిద్య అన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే ఇది జ్ఞానాలలోకెల్లా ఉత్తమమైన జ్ఞానం. అందువలనే ఈ అధ్యాయానికి రాజవిద్య, రాజగుహ్య యోగము అనే పేరు వచ్చింది. అంటే నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొందాలి. ఈ జ్ఞానం పొందడానికి ముఖ్యమైన అర్హత కావాలని చెప్పాడు కృష్ణ పరమాత్మ. అది శ్రద్ధ. కొత్త విషయంలో జ్ఞానం కాబట్టి ఇది అర్థం అయినా అవ్వకపోయినా గురువుని కానీ శాస్త్రాన్ని కానీ త్రోసిపుచ్చకూడదు. అది అర్థమయ్యేంత దాకా ఓపిక పట్టాలి. అందువల్ల శ్రద్ధ పెంచుకోవాలి అని చెప్పాడు. అశ్రద్ధదానా పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవత్మని. ఈ జ్ఞానాన్ని త్రోసిపుచ్చితే నష్టపోయేదెవరు? మనమే. ఋషులు నష్టపోరు, గురువు నష్టపోడు, కృష్ణ పరమాత్మ నష్టపోడు, శాస్త్రం నష్టపోదు, మనమే నష్టపోతాం. అందువల్ల మనం శ్రద్ధగా నేర్చుకోవాలి. 2వ అంశం నిర్గుణ ఈశ్వర స్వరూపం శ్లోకాలు 4 నుంచి 10 వరకు. నిర్గుణ ఈశ్వరుణ్ణి బ్రహ్మ అంటారు అని చూస్తున్నాం. బ్రహ్మ అని దీర్ఘం తీస్తే సగుణ బ్రహ్మ. వేదాంతంలో సగుణ బ్రహ్మను హిరణ్య గర్భ అంటారు.
నిర్గుణ బ్రహ్మను బ్రహ్మ అంటారు. ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు స్వామీజీ బ్రహ్మన్ అనే పదం వాడతారు. 4 నుంచి 10 శ్లోకాల వరకు బ్రహ్మ స్వరూపం గురించి చెప్పాడు కృష్ణ పరమాత్మ. భగవద్గీతను మోక్ష శాస్త్రం అంటారు. దానికి ఆధారం శంకరుల వారి భాష్యం. ఎక్కడెక్కడ ఉపనిషత్తుల్లోంచి కృష్ణ పరమాత్మ కోట్ చేస్తాడో అవన్నీ వివరంగా చెప్పి అది మోక్ష శాస్త్రం, ఇది ఉపనిషత్తుల సారం అని చెప్పుకొస్తూ ఉంటారు శంకరాచార్యుల వారు. అందువల్ల మనం భగవద్గీతలో ఏ అధ్యాయంలో చూసినా బ్రహ్మస్వరూపం వచ్చినా, జ్ఞానం గురించి వచ్చినా ఆ అంశాలని ప్రత్యేకంగా ఏరి గుర్తుంచుకోవాలి. ఇక్కడ 4 నుంచి 10 శ్లోకాలను బాగా గుర్తుంచుకోవాలి. ఈ బ్రహ్మస్వరూపాన్ని కూడా ఉపనిషత్తుల్లోంచి చెప్పాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఆ లక్షణాలను మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఎన్ని చెప్పాడు అంటే 7 లక్షణాలు చెప్పాడు. అవేమిటో ఒక్కొక్కటిగా చూద్దాం. కృష్ణ పరమాత్మ తన బోధన తనకు తోచినట్టుగా సొంతంగా చెప్పలేదు, ఉపనిషత్తుల సారాన్ని చెప్పాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే ప్రతి అధ్యాయం చివర భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం అని వస్తుంది. బ్రహ్మ విద్యను చెప్పే ఈ భగవద్గీత ఉపనిషత్తుల సారం అని దీని అర్థం. మొదటి నిర్వచనం అవ్యక్తం. బ్రహ్మస్వరూపంలో వచ్చిన మొదటి నిర్వచనం అవ్యక్తం. అవ్యక్త అహం అస్మి అని అర్థం. దీనికి అవ్యక్తమూర్తిన పదం వేశాడు కృష్ణ పరమాత్మ. అవ్యక్తం అంటే ఇంద్రియ అగోచరం. ఇందాకే చూసాం, అశబ్దం, అస్పర్శం, అరూపం, అరసం, అగంధం బ్రహ్మ. అందువల్ల ఎవరైనా నాకు భగవద్ దర్శనం అయింది అంటే అతన్ని మెచ్చుకుంటాం, అతని మాటను నమ్ముతాం. కానీ ఆ దర్శనం బ్రహ్మ యొక్క సగుణ రూపం లేదా అపరా ప్రకృతి దర్శనం అంటాం. కంటికి కనిపించాడు అంటేనే అది నిర్గుణ బ్రహ్మ కాదు, ఎందుకంటే ఇంద్రియ అగోచరం నిర్గుణ బ్రహ్మ. ఇక్కడ వాడిన పదం అవ్యక్తమూర్తిన, సర్వవ్యాపకం, సర్వగత అహం అస్మి అని అర్థం. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో వాడిన పదం ఇదం సర్వం తతం అంటే నేను సర్వవ్యాపకం. మన ఇష్టదైవం అపరా ప్రకృతిలోకే వస్తాడు. భగవంతుడు వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు, బ్రహ్మలోకంలో ఉన్నాడు అంటే ఆయనకి మనం ఒక దేశ పరిమితిని విధిస్తున్నాం. ఏదన్నా ఒక మాట చెప్తే దాని నెగటివ్ అర్థం తీసుకుని అదిగో భగవంతుని కూడా విమర్శిస్తున్నారు మీరు అనకూడదు. అపరా ప్రకృతిని విమర్శించటం లేదు, కానీ అక్కడే ఆగిపోవద్దు అంటున్నాం. సగుణ ఈశ్వర ప్రార్థన చేయందే నిర్గుణ ఈశ్వర జ్ఞానం అసంభవం. నిర్గుణ ఈశ్వర జ్ఞానానికి రానిదే సగుణ ఈశ్వర ప్రార్థన అసంపూర్ణం. అందువల్ల అపరా ప్రకృతి గురించి తెలుసుకుని పరాప్రకృతికి రావాలి, లేదా సగుణ ఈశ్వర ప్రార్థన చేసి ఎప్పుడో ఒకప్పుడు నిర్గుణ ఈశ్వర జ్ఞానానికి రావాలి. నిర్గుణ ఈశ్వరుడు సర్వగతం లేదా సర్వవ్యాపకం. మూడవ అంశం మిథ్యా జగదధిష్టానం. దీనికి కృష్ణ పరమాత్మ వాడిన పదం స్థాని సర్వభూతాని, నాలో అన్ని ప్రాణులు నెలకొని ఉన్నాయి అన్నాడు. నచమస్తాని భూతాని అని తర్వాత శ్లోకంలో అన్నాడు. దాని అర్థం నాలో అన్ని ప్రాణులు లేవు అన్నాడు. ఒక పక్క నాలో అన్ని ప్రాణులు ఉన్నాయి అంటూ మరుక్షణమే నాలో అన్ని ప్రాణులు లేవు అని అంటున్నాడు. ఏమిటి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అంటే ఇలాంటివి మనకి ఉపనిషత్తుకు వెళ్తేనే అర్థమవుతుంది. ఉపనిషత్తులో మనం 3 రకాల సత్యాల గురించి చూస్తాం. మన స్వప్నం ప్రాతిభాసిక సత్యం, జగత్తు వ్యావహారిక సత్యం, నిర్గుణ బ్రహ్మ పారమార్థిక సత్యం. ప్రాతిభాసిక సత్యం నుంచి మనం వ్యావహారిక సత్యానికి లేస్తే ప్రాతిభాసిక సత్యం వీగిపోతుంది. ఈ సాంకేతిక పదాలను పక్కన పెట్టి తేలిగ్గా చెప్పాలి అంటే స్వప్నం నుంచి జాగ్రత్త అవస్థకు లేస్తే స్వప్నం మిథ్యగా మారిపోతుంది. అలాగే ఈ వ్యావహారిక సత్యం నుంచి పారమార్థిక సత్యానికి లేస్తే వ్యావహారిక సత్యం కూడా మిథ్య అని తేలుతుంది.
తేలిగ్గా చెప్పాలి అంటే ఈ జగత్తు కూడా స్వప్నం లాంటిదే. దీని స్వప్నం 2 అనవచ్చు. ఈ స్వప్నం నుంచి పరమాత్మ ఉన్నత స్వరూపానికి అంటే మనం పారమార్థిక స్థాయికి లేదా నిర్గుణ బ్రహ్మ స్థాయికి లేస్తే ఈ జగత్తు కూడా మిథ్యగా మారిపోతుంది. జగత్తు మిథ్య అంటే జగత్తు వీగిపోతుంది. అప్పుడు బ్రహ్మ సత్యం అవుతుంది. అందువల్ల మిథ్యా జగత్తుకు సత్య బ్రహ్మ అధిష్టానం అంటాం. ఇదే భావన లలితా సహస్రనామంలో కూడా చూస్తాం. మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి లాస్యప్రియా లయకరి లజ్జా రంభాభివందిత అంటాం. కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. మస్తాని సర్వభూతాని, నాలో అన్ని ప్రాణులు నెలకొని ఉన్నాయి అని చెప్పినప్పుడు వ్యావహారిక స్థాయిలో చెప్పాడు. నచమస్తాని భూతాని అంటే నాలో అన్ని ప్రాణులు లేవు అని చెప్పినప్పుడు పారమార్థిక స్థాయి నుంచి చెప్పాడు అని అర్థం చేసుకోవాలి. పారమార్థిక స్థాయికి ఎదిగేసరికి జగత్తు మిథ్య బ్రహ్మ సత్యం అవుతుంది. ఆ విధంగా 3వ అంశం మిథ్యా జగదధిష్టానం. 4 సృష్టి స్థితి లయ కారణం. మమ ఆత్మ భూత భావన భూత బృన్నచ అని చెప్పాడు. భూత భావన అంటే ఈ జగత్తు యొక్క సృష్టికర్తను నేను అన్నాడు. భూత భృత్ అంటే జగత్ యొక్క స్థితికర్త నేను అన్నాడు. అంటే బ్రహ్మ ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కారణం, కానీ నేను జగత్తు మీద ఆధారపడను అన్నాడు. ఎప్పుడైతే సృష్టి స్థితి వస్తుందో లయను మనం కలుపుకోవాలి. అది ఉపనిషత్తుల నుంచి తెచ్చుకోవాలి. కఠోపనిషత్తులో లయ గురించి ఇలా వస్తుంది. యస్య బ్రహ్మచ క్షత్రంచ ఉభే భవత ఓదనః అని. అంటే బ్రాహ్మణుడు క్షత్రియుడు కూడా నాలో లయమైపోతారు అని వస్తుంది. బ్రాహ్మణుడు క్షత్రియుడు ఉపలక్షణంగా తీసుకోవాలి. సమస్త జీవులు లయమైపోతారు అనే అంశానికి. సృష్టి కారణం రాగానే మనకి గుర్తొచ్చే అంశం తైత్తిరీయంలోని కొటేషన్, యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి తద్ విజిజ్ఞాసస్వ తద్ బ్రహ్మేతి స తపోతప్యత స తపస్తప్త్వా. దేని నుంచైతే జగత్తు యొక్క సృష్టి స్థితి లయ జరుగుతుందో అది బ్రహ్మ. దాని గురించి నువ్వు తపస్సు చేసి తెలుసుకో అని భృగు మహర్షి తైత్తిరీయోపనిషత్తులో చెప్తాడు. ఇప్పటిదాకా 4 అంశాలు చూసాం. అవి అవ్యక్తం, సర్వవ్యాపకం, మిథ్యా జగదధిష్టానం, సృష్టి స్థితి లయకారం. ఇప్పుడు 5 అసంగత్వం. భగవంతుడు తాను జగదాధారం అన్నాడు. మొత్తం జగత్తు నాలో ఉంది అన్నాడు. అలాంటప్పుడు జగత్తులో ఉండే అశుద్ధం అంతా బ్రహ్మకు అంటుతుందా? మామూలుగా మనం కొత్త దుస్తులు వేసుకుని మన ఊళ్ళో ఏదైనా మురికి వస్తువుని పెట్టుకుంటే ఏమవుతుంది? వెంటనే ఆ కొత్త దుస్తులకి మలినం అంటుతుంది. అలా జగత్తులోని పుణ్యపాపాలు బ్రహ్మకు అంటవా అంటే నేను అన్నిటికీ ఆశ్రయాన్ని, కానీ నాకేది అంటదు అన్నాడు కృష్ణ పరమాత్మ. దీన్నే అసంగత్వం అంటారు. దీనికి కృష్ణ పరమాత్మ ఆకాశం ఉదాహరణ ఇచ్చాడు. ఆకాశవత్ అసంగ స్వరూప. ఆకాశానికి కూడా రూపు లేదు. ఆకాశం కూడా సర్వవ్యాపకం. ఆకాశం కూడా అన్నింటికీ ఆధారం, కానీ ఆకాశం కూడా అసంగం. యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మస్తానీత్యుపధారయ. నాలో అందరూ ఉన్నారు కానీ నాకేం అంటవు అని చెప్పాడు. 6 అకర్త అభోక్త. అంతకుముందు ఏమన్నాడు? తాను సృష్టి స్థితి లయకారకుడు అన్నాడు. అంటే బ్రహ్మ సృష్టికర్త అయితే బ్రహ్మ కర్మ చేసినట్టు వస్తుంది. అప్పుడు ఆయన కర్త అవుతాడు. కర్త అయితే భోక్తృత్వం కూడా ఉండాలి. ఎందుకంటే ఎవరైతే కర్మ చేస్తాడో అతనే ఫలం కూడా అనుభవించాలి. కర్త తను చేసిన కర్మ ఫలం అనుభవించాలి. దాని భోక్తృత్వం అంటారు. కానీ నేను కర్మలు చేస్తున్నా కూడా కర్మలు నన్ను బంధించవు అన్నాడు ఈ వాక్యంలో. తాని కర్మాని మాంన నిబధ్నంతి. నేను చేసే కర్మలు నన్ను బంధించవు. నేను ఉదాసీనవత్ ఆసీనం, ఉదాసీనంగా ఉంటాను అని.
అక్కడ మనం భేదం చూసాము. జ్ఞాని ఉదాసీనంగా ఉంటాడు. సోమరిపోతూ ఉదాసీనంగా ఉంటారు. సోమరిపోతూ కర్మ చేయకుండా ఉదాసీనంగా ఉంటే జ్ఞాని కర్మ చేస్తాడు కానీ దానితో మమేకం చెందడు. భగవంతుడు కూడా అదే చెప్తున్నాడు. నేను కర్మలు చేస్తున్నా కూడా ఆ కర్మలు నన్ను బంధించవు అన్నాడు. ఎందుకు అంటే కర్మసు అసక్తం. నేను ఆ కర్మలతో బంధం పెంచుకోవటం లేదు అన్నాడు. అందువల్ల బ్రహ్మ అకర్త అభోక్త. ఆఖరి అంశం సాక్షిభూతం. దానికి కృష్ణ పరమాత్మ వాడిన పదాలు మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం. నా సమక్షంలో మాయ సృష్టిస్తోంది అన్నాడు. ఈశ్వరుడు జగత్తును సృష్టించాడంటే కర్తాభోక్త అవ్వాలి. ఆయన కర్తాభోక్త అయితే పుణ్యపాపాలు అనుభవించాలి అనుకుంటా. కానీ కృష్ణ పరమాత్మ నేను ప్రయత్నపూర్వకంగా ఏదీ చేయటం లేదు, నా సమక్షంలో పనులు అవుతాయి అన్నాడు. మయా అధ్యక్షేన అన్నాడు. దీన్నే సాక్షిభావం అంటారు. ఒక గదిలో కాంతి ఉంటే ఆ గదిలో కాంతి జరిగే పనులన్నిటినీ ప్రకాశింపజేస్తుంది. ఆ గదిలో మంచి పనులు జరగవచ్చు, చెడు పనులు జరగవచ్చు. కానీ ఆ పనుల యొక్క మంచి కానీ చెడు కానీ కాంతిగా అంటదు. అలాగే ఈశ్వరుడు సాక్షిభూతంగా చూస్తాడు. సో ఈశ్వరుని లక్షణాలు 7 మళ్ళీ ఒకసారి చూస్తే అవి అవ్యక్తం, సర్వవ్యాపకం, మిథ్యా జగదధిష్టానం, సృష్టి స్థితి లయ కారణం, అసంగత్వం, అకర్త భోక్త, సాక్షిభూతం. 3వ అంశం చూద్దాం. అది సంసార కారణం. శ్లోకం 11. ఎందుకు మనకి సమస్యలు వస్తున్నాం, ఎందుకు మనం సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నాం అంటే మమ పరంభావం నా అజానంతః అన్నాడు. నా పరాప్రకృతి గురించి తెలుసుకోకపోవడమే సంసారానికి కారణం అని కృష్ణ పరమాత్మ చెప్పాడు అక్కడ. అంటే ఈశ్వర అజ్ఞానం. ఈశ్వరుడు అంటే సగుణ బ్రహ్మ కాదు, నిర్గుణ ఈశ్వరుడు అని మర్చిపోకూడదు. ఉన్నత స్థాయి ఈశ్వరుడు, నిర్గుణ ఈశ్వరుడు, పరాప్రకృతి, ఇవన్నీ పర్యాయ పదాలు. సంసార కారణం కిం బ్రహ్మ అజ్ఞానం ఏవ సంసార కారణం. నిర్గుణ బ్రహ్మ అజ్ఞానం సంసారానికి కారణం అని ఒక తీర్మానం చేసేస్తే చాలదు, దానికి తర్కం కూడా జోడించాలి. నిర్గుణం అంటే ఏమిటి? గుణాలు లేనిది. నిర్గుణం కానిది సగుణం. సగుణం అంటే అపరాప్రకృతి. ఎప్పుడైతే మనం గుణాల గురించి చెప్తామో అప్పుడే వాటికి హెచ్చు తగ్గులు ఉంటాయి. శరీరం లక్షణమే తీసుకోండి. కొన్ని రోజులు పొడుగ్గా పెరుగుతాం, దాని తర్వాత అడ్డంగా పెరుగుతాం, జుట్టు ఊడిపోతుంది, పళ్ళు రాలిపోతాయి, రంగు తగ్గిపోతుంది. అసలు ఏ మార్పు లేని వస్తువు ఏదైనా ఈ జగత్తులో మీరు ఒక్కటి చెప్పగలరా? అందువల్ల అపరాప్రకృతికి దేశకాల వస్తు పరిమితులు ఉంటాయి. అంటే అవి ఒక రోజు వస్తాయి, ఇంకో రోజు మాయమవుతాయి. వస్తువులే శాశ్వతంగా లేనప్పుడు అవి మనకి శాశ్వతమైన శాంతి, భద్రత, ఆనందాలను ఎలా ఇవ్వగలవు? కాలం వాటిని నాశనం చేసేటట్టయితే వాటి నుంచి మనం ఎలా శాశ్వత ఆనందాన్ని పొందుతాం? మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేష కాల సర్వం అని భజగోవిందంలో వస్తుంది. ధనం ఉంది, జనం నా చుట్టూ తిరుగుతారు, నాకు యవ్వనం ఉంది అని గర్వం పోకూడదు. ఎందుకంటే కాలం వీటన్నిటినీ ఎప్పుడో అప్పుడు హరించి వేస్తుంది అని చెప్తున్నారు. మనకి పరాప్రకృతి గురించి తెలియకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం? అపరాప్రకృతే అల్టిమేట్ అనుకుంటున్నాం. అందువల్ల శాంతి, భద్రత, ఆనందాలను అపరాప్రకృతి నుంచే పొందటానికి చూస్తున్నాం. నిమిషంలో మాయమయ్యే, కనుమరుగయ్యే వస్తువుల మీద మమకారం పెంచుకుని వాటి మీద ఆధారపడతాం. కానీ అవి శాశ్వతం కాదు. ఒకవేళ అవి శాశ్వతంగా ఉన్నా మనం శాశ్వతం కాదు. అశాశ్వతమైన ఈ అపరాప్రకృతి మీద ఆధారపడి అది మనకు భద్రతనివ్వకపోతే బాధపడతాం, నిరాశకు లోనవుతాం, ఆఖరికి భగవంతుణ్ణి కూడా నిందించడానికి వెనుకాడం. అందువల్ల సంసారానికి కారణం ఏమిటి అంటే అజ్ఞానం, తప్పుగా ఎదురు చూడటం, శాశ్వతం కాని వస్తువుల నుంచి శాశ్వతత్వాన్ని ఆశించటం. ఎందుకంటే మనకి పరాప్రకృతి గురించిన జ్ఞానం లేకపోవటం. అందువల్ల సంసార సమస్యకు కారణం బ్రహ్మ అజ్ఞానం.
అంటే బ్రహ్మ గురించిన అజ్ఞానం. 4 సంసార నివృత్తి ఉపాయం. శ్లోకాలు 12-19. ఎప్పుడైతే కారణం తెలుస్తుందో దాని నివృత్తి చేయటం చాలా తేలిక. సంసార కారణం ఏమని చూసాం? పరాప్రకృతి యొక్క అజ్ఞానం. కాబట్టి నివృత్తి ఏమిటి? పరాప్రకృతి జ్ఞానం పొందడమే. శ్లోకాలు 12-19 వరకు సంసార నివృత్తి మార్గం చెప్పబడింది. కానీ కృష్ణ పరమాత్మ బోధ ప్రత్యేకంగా ఉంటుందని చూస్తూ వస్తున్నాం. కృష్ణ పరమాత్మ బ్రహ్మ జ్ఞానం పొందడమే కారణం అని చెప్పకుండా భక్తి సంసార నివృత్తికి మార్గం అన్నాడు. అక్కడ భక్తి అంటే ఏమిటో సరిగా అర్థం చేసుకోవాలి. భక్తి అంటే ఒక సాధన కాదు. భక్తి అంటే అనేక స్థాయిల్లో సాధనలు. చివరికి ఆ భక్తి జ్ఞానంలో ముగియాలని గుర్తుంచుకోవాలి. ఎందుకు? సమస్య అజ్ఞానం. అజ్ఞానం సమస్య అయితే పరిష్కారం ఏమవుతుంది? జ్ఞానమే అవుతుంది. అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయే విద్యా అవిద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంగవత్ అని ఆత్మబోధలో వస్తుంది. అంటే ఈ విషయాన్ని శంకరాచార్యుల వారు ఆత్మబోధలో అందంగా వివరించారు. చీకటి సమస్య అనుకోండి, చీకటిని ఎలా తొలగించాలి? అందరూ కలిసి ఆ గది ఊడిస్తే చీకటి పోతుందా? 12 గంటలు నిర్విరామంగా కరసేవ చేస్తే పోతుందా? యోగాసనం చేస్తే చీకటి పోతుందా? విష్ణు సహస్రనామం చేస్తే చీకటి పోతుందా? ఒక విషయం ఇక్కడ గ్రహించాలి. మనం ఈ కరసేవను కానీ యోగాసనాన్ని కానీ విష్ణు సహస్రనామాన్ని కానీ విమర్శించటం లేదు. వాటి వల్ల వచ్చే ఫలితాలు వస్తాయి. వాటికి ఫలితాలు రాకపోతే శాస్త్రం వాటిని పేర్కొనదు. కానీ ఇక్కడ మనం ఏ సందర్భంలో చూస్తున్నామో గుర్తుంచుకోవాలి. సందర్భం ఏమిటి? అవి చేస్తే చీకటి పోతుందా? పోదు. మరైతే ఏం చేయాలి? చిన్న దీపం వెలిగించాలి. అలాగే ఇక్కడ సమస్య బ్రహ్మ గురించిన అజ్ఞానం. వేరే ఏం చేసినా కూడా సమస్య పోదు. ఏం చేయాలి? బ్రహ్మ గురించిన జ్ఞానం పొందాలి. ఆ జ్ఞానం ఎలా పొందాలి అంటే శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారానే పొందాలి. కానీ కృష్ణ పరమాత్మ జ్ఞానం అనకుండా భక్తి పదం ఎందుకు వేశాడు అంటే భక్తిలో అనేక దశలున్నాయని, చివరి దశ జ్ఞానం అని అర్థం చేసుకోవాలి. ఈ భక్తిలో 3 స్థాయిల్లో సాధనలు ఉన్నాయి. వీటిని వివరంగా మనం మళ్ళీ 12వ అధ్యాయంలో 5 స్థాయిలుగా ఇంకా చిన్న మెట్లుగా విభజించి చూస్తాం. కానీ ఇక్కడ చెప్పిన విధం ఏమిటి? కర్మరూప భక్తి, ఉపాసనా రూప భక్తి, వేదాంత విచార రూప భక్తి. కర్మరూప భక్తి మొదటి స్థాయి భక్తి కర్మయోగంలా ఉండాలి. అంటే మీరు చేసే ప్రతి పనిని ఈశ్వరునికి అర్పించాలి. మీరే పని చేసినా సరే అంటే ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయాలి. ఈశ్వర ప్రసాద బుద్ధితో వచ్చిన ఫలితాన్ని స్వీకరించాలి అన్నాడు కృష్ణ పరమాత్మ. 2వ దశ ఉపాసనా రూప భక్తి. బాహ్యముఖంగా పరుగులు తీసే మనసును అంతర్ముఖం చెయ్యాలి. రాజోగుణం ఉన్నవారు ఎక్కువగా కర్మలు చేస్తూనే ఉంటారు. అది స్వార్థపూరిత కర్మ అవ్వచ్చు, లేదా నిస్వార్థమైన కర్మ అయినా అవ్వచ్చు. కానీ ఈ కర్మ వీరిని ఎంతసేపు బాహ్యంగానే ఉంచుతుంది. వారు క్షణం కూడా ఖాళీగా కూర్చోలేరు. అటువంటి వారికి వేదాంత శ్రవణం కూర్చుని చేసే తీరికే ఉండదు. సంఘసేవ చేయటం మంచిదే, కాదనటం లేదు. కానీ మీరు ఇన్నాళ్ళు చేశారు, చాలా మంచి పనులు చేశారు. ఇకనన్నా పక్కకి తప్పుకొని తర్వాత తరం వారికి అవకాశం ఇవ్వండి. మీ మనసుని బాహ్యంగా చూడటం మానేసి అంతర్ముఖంగా చూసేలాగా చేసుకోండి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలితా సహస్రనామంలో వస్తుంది. బహిర్ముఖంగా ఉన్నవారు వేదాంతాన్ని అర్థం చేసుకోలేరు. అందువల్ల వారు బాహ్యముఖం నుంచి అంతర్ముఖులు అవ్వాలి. ఇది కూడా భక్తే. ఎందుకంటే సగుణ ఈశ్వరుని మీద ఉపాసన చేయాలి కాబట్టి. 3వ దశ వేదాంత విచార రూప భక్తి. దీన్ని జ్ఞానయోగ రూప భక్తి అని కూడా అంటారు. వేదాంత విచారణకి శ్రవణ మనన నిధిధ్యాసనలే మార్గం అని చూస్తూ వస్తున్నాం. నిజానికి మీరు భగవద్గీత బోధ వింటున్నా కూడా
మీరు జ్ఞానరూప భక్తిని పాటిస్తున్నట్టే అర్థం. 4వ అధ్యాయంలో భగవద్గీతని జ్ఞానయజ్ఞం అన్నాడు కృష్ణ పరమాత్మ. జ్ఞానయజ్ఞం అనటమే కాదు, ఈ జ్ఞానయజ్ఞమే అన్ని రకాల యజ్ఞాల కన్నా గొప్పది అని కూడా చెప్పాడు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అనేక రకాల యజ్ఞాలను పేర్కొని చివరగా ఈ యజ్ఞాలన్నింటికన్నా జ్ఞానయజ్ఞమే శ్రేష్టమైనది అని చెప్పాడు. అందువల్ల జ్ఞాన లక్షణ భక్తికి రావాలి మనం. ఈ 3 స్థాయిల భక్తి దాటిన జ్ఞాని భక్తుడు ఈశ్వర జ్ఞానం పొందుతాడు. ఈశ్వర జ్ఞానం అంటే మర్చిపోకూడదు, నిర్గుణ బ్రహ్మ జ్ఞానం. అందువల్ల భక్తి మోక్షాన్ని ఇస్తుంది అని కృష్ణ పరమాత్మ అంటే ఈ దశలన్నీ మనం కలుపుకోవాలి. 3 స్థాయిల సాధనతో కూడిన భక్తి అని అర్థం చేసుకోవాలి. కేవలం భజన చేస్తే జ్ఞానం రాదు, అది మొదటి స్థాయి భక్తి. కేవలం ధ్యానం చేస్తే జ్ఞానం రాదు, అది 2వ స్థాయి భక్తి. వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనలు చేస్తేనే జ్ఞానం వస్తుంది, అది 3వ స్థాయి భక్తి. అది ఎవరో చెప్పినది కాదు, సాక్షాత్తు కృష్ణ పరమాత్మే చెప్పాడు. 4వ అధ్యాయంలోనే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అన్నాడు. ఇది కూడా కృష్ణ పరమాత్మ సొంతంగా చెప్పటం లేదు, ఉపనిషత్తులను ఆధారంగా చేసుకుని చెప్తున్నాడని చూస్తూ వస్తున్నాము. తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని ముండకోపనిషత్తులో వస్తుంది. జ్ఞానం పొందటం కోసం గురువు దగ్గరికి మీరే వెళ్ళాలి, సమిధలు తీసుకుని వెళ్ళాలి. ఆ గురువు శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువై ఉండాలి. ఆ విధంగా నేర్చుకుంటే జ్ఞానం పొంది జ్ఞానం ద్వారా మోక్షం పొందుతారు అని ముండకోపనిషత్తులో అర్థం వస్తుంది. ఈ విధంగా మోక్షం పొందటానికి 3 దశల భక్తి ఉండాలి. కానీ ఏ దశలోకి రావాలన్నా కూడా దానికి చాలా పుణ్యం చేసుకుని ఉండాలి. పుణ్యం చేసుకుని ఉండకపోతే జ్ఞానానికి ఉపాసనకి రావటం మాట దేవుడెరు, కర్మకే రాలేరు, సంసారంలో పడి తిరుగుతూనే ఉంటారు. అటువంటి వాళ్ళని ఈ అధ్యాయంలో విమర్శించాడు కృష్ణ పరమాత్మ. మోఘాస మోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. వీళ్ళు మోహంలో పడిపోయారు. ఏమిటా మోహం? దేహాత్మ వాదనలో ఉన్నారు. వీరికి ఉన్న జ్ఞానం మోఘ జ్ఞానం, అంటే వ్యర్థమైన జ్ఞానం. ఈ వ్యర్థమైన జ్ఞానం వల్ల వీళ్ళ ఆశలు కూడా వ్యర్థమైన ఆశలే, వారు చేసే కర్మలు కూడా వ్యర్థమైన కర్మలే. ఇటువంటి వారిని రాక్షసులు, ఆసురీ సంపత్తి ఉన్నవారు అని అంటారు. అంటే మోహంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు కాబట్టి వారు ఏ పని చేయలేరు అని విమర్శించాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ బోధ ప్యారలల్గా సాగుతూ ఉంటుందని చూసాం. ఇలా మోఘ జ్ఞానంలో ఉన్న వారి పరిస్థితి ఇదైతే మహాత్ముల పరిస్థితి ఏమిటి? ఇలా కాకుండా మంచి బుద్ధి ఉన్న వారు ఎలా ఉంటారో 13వ శ్లోకంలో చెప్పాడు. వాళ్ళు దైవీం ప్రకృతి ఆశ్రితాహ అన్నారు. ఎవరు? ఈ మహాత్మనః అంటే వీళ్ళు జ్ఞానులు కాదు, కానీ నిష్కామ భక్తులు, పుణ్యవంతులు. వీరు దైవీ ప్రకృతిని ఆశ్రయించారు. మాం జ్ఞాత్వా, దాని ద్వారా వారు నన్ను తెలుసుకుంటారు. నేను వారు అంతిమ లక్ష్యంగా తెలుసుకుంటారు. నేను ఎవరు? భూతాదిం అంటే సకల జీవులకు ఆది, అంటే సకల జీవులకు జగత్ కారణం నేను. అవ్యయం, నేను అనంతం కూడా. భజంతి, అటువంటి నన్ను తెలుసుకుని వారు నన్ను అనన్య మనసః నిశ్చల మనసుతో ప్రార్థన చేస్తారు అని చెప్పాడు. ఆ సందర్భంలో 3 రకాల భక్తులు ఉన్నారు అని చెప్పాడు. అది ఏకరూప భక్తి, అనేక రూప భక్తి, అరూప భక్తి. ఏకరూప భక్తిలో భగవంతుణ్ణి ఇష్టదైవంగా కొలుస్తారు. అక్కడ నిమిత్త కారణం అవుతాడు భగవంతుడు.
దానికి ఇక్కడ ఇచ్చిన పదం పృథక్త్వేన. రెండవ స్థాయి విశ్వరూప భక్తి. తను కొలుస్తున్న ఏకరూప ఈశ్వరుడే విశ్వం అంతటా ఉన్నాడు అని కొలవటం. దానికి ఇక్కడ ఇచ్చిన పదం బహుదా విశ్వతో ముఖేన. మూడవ స్థాయి అరూప ఈశ్వరుని స్థాయికి ఎదగటం. భగవంతునికి ఆకారం లేదు, భగవంతుడు అధిష్టానం, జగద్ అధిష్టానం అని తెలుసుకొని అర్థం చేసుకోవటం. దానికి ఇక్కడ ఇచ్చిన పదం ఏకత్వేన. ఈ మూడు స్థాయి భక్తుల్లో కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఎక్కువగా విశ్వరూప భక్తి గురించి చెప్పుకొస్తాడు. 7వ అధ్యాయంలో 4 శ్లోకాల్లో తన అంతటా ఎలా ఉన్నాడో తన విభూతి గురించి చెప్పాడు. 16 నుంచి 19 వరకు కూడా 4 శ్లోకాల్లో తన విభూతి గురించి చెప్పాడు. నేనే క్రతువుని, నేనే యజ్ఞాన్ని, నేనే స్వధ అంటే పితృదేవతలకు వేసే ఆహుతిని, నేనే ఔషధాన్ని, నేనే మంత్రాన్ని, నేనే అగ్నిలో వేసే నెయ్యిని, నేనే అగ్నిని కూడా, నేనే హోమక్రియను అని 16వ శ్లోకంలో చెప్పాడు. ఈ సందర్భంలో దీనికి అంతకుముందు బ్రహ్మార్పణం బ్రహ్మహవి అని చూసిన శ్లోకానికి మధ్య భేదం చూసాం. ఆ బ్రహ్మార్పణం బ్రహ్మహవి అన్న శ్లోకంలో అది జ్ఞానపరంగా చెప్పిన శ్లోకం. జ్ఞానం ద్వారా అన్ని భగవంతుడే. అక్కడ కూడా అగ్నికి సంబంధించిన విషయాలే ఉన్నాయి. నేనే సృక్కు అని, నేనే ఆహుతులను, నేనే నెయ్యిని, నేనే యజ్ఞాన్ని, నేనే బ్రాహ్మణుణ్ణి, నేనే స్వర్గలోకాన్ని అన్ని చెప్పాడు. అంటే అక్కడ జ్ఞాని అంతటా భగవంతుణ్ణే చూస్తాడు. అది జ్ఞానపరంగా చెప్పిన శ్లోకం. అక్కడ మనం జగత్తుని మిథ్యగా కొట్టివేసే శ్లోకం. ఇక్కడ జగత్తుని గ్లోరిఫై చేసే శ్లోకం. విశ్వరూప దర్శనం జగత్తుని ఉపాస్య వస్తువుగా ఊహించుకుని చెప్పిన శ్లోకం. అంటే జగత్తుని గ్లోరిఫై చేసే శ్లోకం. జగత్తులో ఏది చూసినా అంతటా భగవంతుడే ఉన్నాడు అని చెప్పుకొచ్చిన శ్లోకం ఇది. ఇంకా అలా కొన్ని చెప్పాడు. నేను జగత్తు యొక్క తల్లిని తండ్రిని కూడా, నేనే తాతను, నేనే కర్మఫలదాతను, నేను తెలుసుకోవాల్సిన బ్రహ్మను, నేను పవిత్రం, నేను ఓంకారాన్ని, నేను 4 వేదాలను అని చెప్పాడు 17లో. 18లో గతిర్భర్త ప్రభు సాక్షి అన్నాడు. అంటే నేను గతి, భర్త, ప్రభువు సాక్షి అన్నాడు. ఒక ముక్కలో చెప్పాలంటే సర్వం కృష్ణమయం జగత్తు అని చూసాం. తర్వాత నేను అందరికీ నివాస స్థానాన్ని అన్నాడు. అంటే సర్వాధారాన్ని. అందరూ నన్ను శరణు వేడుతారు. నేను మంచి కోరేవాడిని. నేను సృష్టి స్థితి లయ కారణాన్ని, నేను అవ్యయాన్ని అని చెప్పాడు. 19లో నేను సూర్యుణ్ణి, నేను సూర్యుని రూపంలో శక్తినిస్తాను, సూర్యుని కాంతి ద్వారా లేదా వేడి ద్వారా వాన నీటిని కూడా ఆకర్షిస్తున్నాను అన్నాడు. తర్వాత నీటిని వదులుతాను అన్నాడు. అంటే వానని కురిపిస్తాను. నేనే సత్ అసత్తులను అన్నాడు. అంటే వ్యక్త ప్రపంచం, అవ్యక్త ప్రపంచం కూడా నేనే అని చెప్పాడు. ఈ విధంగా విశ్వరూప దర్శనం గురించి కొంత మనకి అవగాహన ఇచ్చాడు. అందువల్ల కృష్ణ పరమాత్మ భక్తి ద్వారా సంసారాన్ని దాటగలరు. అంటే కేవలం భక్తితో కాదు, సాధనా రూప భక్తి 3 స్థాయిలకు రావాలి అనే విషయం అర్థం చేసుకోవాలి. దీంతో 4వ అంశం అయింది. ఇప్పుడు 5 భావనా రూప భక్తి. శ్లోకాలు 20 నుంచి 29 వరకు. 20 నుంచి 29 వరకు 2 రకాల భక్తి గురించి చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఇంతవరకు మనం చూసుకొచ్చింది సాధనా రూప భక్తి అయితే, ఇప్పుడు చూసేది భావనా రూప భక్తి. అంటే మన భావనలో ఉండే భేదం. ఆ 2 రకాలు సకామ భక్తి, నిష్కామ భక్తి. 2 రకాల భక్తిలో ఏమిటి వ్యత్యాసం అంటే సంకల్పం చెప్పడంలో వ్యత్యాసం తెలుస్తుంది. మమోపాత సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీతి అర్థం. అంతవరకు రెండింటికి ఒకటే, తర్వాత మారుతుంది. మనం ఏం కావాలో ఆ సంకల్పం తర్వాత చెప్తాం. మనకి 2 మార్గాలు ఉన్నాయి, శ్రేయో మార్గం, ప్రేయో మార్గం అని. శ్రేయో మార్గాన్ని ధీరులు ఎన్నుకుంటే, ప్రేయో మార్గాన్ని మందబుద్ధి ఉన్నవారు ఎన్నుకుంటారు అని కఠోపనిషత్ చెప్తుంది.
సో సకామ భక్తి అంటే ఏమిటి అంటే, సకామ భక్తిని మందబుద్ధి ఉన్నవాళ్ళు ఎన్నుకుంటారు. ధీరులు అంటే ఉపనిషత్తుల్లో వివేకం ఉన్నవారు అని అర్థం. సకామ భక్తిని మందబుద్ధి ఉన్నవారు ఎన్నుకుంటారు అన్నంత మాత్రాన సకామ భక్తిని కొట్టివేయటం లేదు. అది పాపము కాదు. దానివల్ల కలిగే ఫలం దానికి వస్తుంది. స్వర్గలోకానికి వెళ్తారు. కాకపోతే మళ్ళీ కిందకి తిరిగి వస్తారు అని మనం పదే పదే చూస్తూనే వస్తున్నాం. విశాలమైన స్వర్గలోకాలకు వెళ్ళి అక్కడ స్వర్గసుఖాలు పొందుతారు అని ఊరిస్తూనే భూలోకానికి వస్తారు అంటారు. ముండకోపనిషత్తులో కూడా ఇంకా వివరంగా వస్తుంది. ఈ యజ్ఞం చేసిన వ్యక్తిని రండి రండి అని దేవతలు ఆహ్వానించి ఇది మీరు గెలుచుకున్నదే, మీ లోకమే అని చెప్తారు అని అన్నీ చెప్పాక నెక్స్ట్ శ్లోకంలోనే 18 మందితో కూడిన ఈ యజ్ఞంతో మీరు మోక్షం పొందాలి అనుకుంటే పెద్ద సముద్రాన్ని చిన్న పడవతో దాటుదామని ప్రయత్నించినట్టు ఉంటుంది అని కొట్టిపడేస్తుంది. అందువల్ల కర్మయోగం వల్ల మోక్షం రాదు అనేది అర్థం చేసుకోవాలి. స్వర్గలోకానికి వెళ్తారు, పుణ్యం పొందుతారు, మళ్ళీ వెనక్కి వస్తారు, మళ్ళీ పుణ్యం పొందుతారు, మళ్ళీ స్వర్గానికి వెళ్తారు. అలా వృత్తంలో పడి తిరుగుతూనే ఉంటారు. అది ఎలా ఉంటుంది అంటే, మీరు వైకుంఠపాళి ఆట ఎప్పుడన్నా ఆడితే అర్థం అవుతుంది. మొదట్లో 2-3 నిచ్చెనలు టకటక ఎక్కేసి ఆల్మోస్ట్ లాస్ట్ లైన్కి వచ్చేస్తారు. కానీ 98లో పెద్ద పాము ఉంటుంది. అది 5వ నెంబర్కి తీసుకొచ్చేస్తుంది. ఆ 98లో పాలు పడకుండా ఉండలేరు అన్ని నిచ్చెనలు ఎక్కిన వాళ్ళు. అలా పడి లేచి చివరికి ఎప్పుడో గెలుస్తారు మీకు ఓపిక పోయే సమయంలో. అలాగే స్వర్గలోకానికి వెళ్తూ భూలోకానికి వస్తూ మధ్యలో బహుశా పాతాళ లోకానికి వెళ్తూ వస్తూ అలా వృత్తంలో తిరుగుతూనే ఉంటారు. అంటే పునరపి జననం పునరపి మరణం అనే వృత్తం తప్పు. ఇదంతా సకామ భక్తి గురించి. నిష్కామ భక్తి ఏమిటి? నిష్కామ భక్తి ఉన్నవారు వారు కోరుకునే శాంతి, భద్రత, ఆనందాలు జగత్తు ఇవ్వలేదని, నిత్య వస్తువు మాత్రమే ఇవ్వగలదని తెలుసుకుంటారు. అది పరాప్రకృతి వల్లనే సాధ్యమని కూడా అర్థం చేసుకుంటారు. అందువల్ల వారు ఒకవేళ ఏదన్నా కోరినా, నిష్కామ భక్తులు కోరరు అనం, వాళ్ళు కోరుతారు. కానీ వాళ్ళు కోరేదేంటి? జ్ఞానానికి సంబంధించిన విషయాలు కోరుతారు. ఓ దేవా, నా మనస్సును బ్రహ్మజ్ఞానానికి సిద్ధం చేయి అని ప్రార్థిస్తారు. అటువంటి ప్రార్థన సంధ్యావందనంలో కూడా వస్తుంది. మహేరణాయ చక్షసే అంటే బ్రహ్మజ్ఞానానికి ఏవి కావాలో నాకు తెలియదు, కానీ నువ్వే అవన్నీ నాకు సమకూర్చు అని ఆ శ్లోకంలో తల్లి ఉదాహరణ వస్తుంది. తల్లికి పిల్లవాడికి ఏ వయసులో ఏవి పెట్టాలో తెలుసు. ఆ విధంగా అతనికి ఆహారం ఇస్తూ వస్తుంది. ముందు తన పాలనే ఇస్తుంది. నెమ్మదిగా పిల్లవాడు ఎదుగుతున్న కొద్దీ అతని ఆహార నియమాలను మారుస్తూ వస్తుంది. ఎంత అద్భుతమో చూడండి. అలాగే నాకు చిత్తశుద్ధి లేకపోతే చిత్తశుద్ధిని కలిగించు. గురువు కావాల్సి వస్తే గురువుని ఏర్పరచు. గురువుని కూడా శ్రోత్రియ బ్రహ్మనిష్ట అయిన గురువుగా చెయ్యి. జ్ఞానం పొందటానికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచు. జ్ఞానం పొందటానికి బోధకు వెళ్ళటం మొదలు పెడితే చివరి దాకా వెళ్ళేలాగా అవకాశం కల్పించు. నాకు అర్థం కాకపోతే నేను గురువుని తప్పు పట్టకుండా నాకు శ్రద్ధ కలిగేలా చెయ్యి. నాకు అది అర్థమయ్యేలా చెయ్యి. అర్థమైనా నా మెదడులో నిలబడకపోతే బోధ నిలిచేలా చెయ్యి అని ప్రార్థించాలి నిష్కామ భక్తుడు. ఇవన్నీ నిష్కామ భక్తి కిందకే వస్తాయి. అంటే మొదటి స్టెప్ అయిన చిత్తశుద్ధి కోరినా, బోధ నిలిచేలా చేయమనే ఆఖరి స్టెప్ అయినా కూడా నిష్కామ భక్తి కిందకే వస్తాయి. నిష్కామ భక్తి గురించి చెప్పాక కృష్ణ పరమాత్మ సకామ భక్తిని పాటించటం చాలా కష్టం అని చెప్పాడు. ఎందుకంటే సకామ భక్తిలో కండిషన్స్ అప్లై, చాలా కండిషన్స్ ఉన్నాయి. అది చాలా సార్లు చూసాం కూడా మనం. ముందు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ, చాలా కష్టపడాలి, చాలా నియమనిష్టలు పాటించాలి, ఇన్ని రోజులు ఉపవాసం ఉండి మొదలెట్టాలి అని కొన్నిటికి వస్తుంది. కొన్ని వ్రతాలైతే పులుపు తినకూడదు. కొన్ని 5 వారాలు చేయాలంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం పెట్టాలి. ఆ నైవేద్యం మారకూడదు. దానికి ఉద్యాపన ఇలాగే చెయ్యాలి, ఈ సమయంలోనే చెయ్యాలి. అలా అనేక నియమ నిబంధనలు ఉంటాయి. ఈ నియమ నిబంధనలు పాటిస్తే ఫలం వస్తుందో లేదో కూడా నమ్మకం లేదు. అదే నిష్కామ భక్తికి తీసుకుంటే దానికి శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ. ఎంత మేరకు చేస్తే అంత మేరకే ఫలం వస్తుంది.
సకామ భక్తిలో సగం చేస్తే ఫలం రాదు, పూర్తిగా చేయాలి. ఇదంతా అర్థం కాని మూఢులు కష్టమైన సకామ భక్తిని పాటించి పరిమితి ఉన్న ఫలాన్ని పొంది దాంతోనే తృప్తి పడుతున్నారు. తెలివైన నిష్కామ భక్తులు మాత్రమే తేలిగ్గా అనంతాన్ని పొందుతున్నారు. సకామ భక్తిలో కష్టం ఇంకొకటి కూడా ఉంది. అదేమిటి? మంత్రాలు సరిగా చదవకపోతే దానికి ప్రాయశ్చిత్త మంత్రం చదవాలి. కానీ వచ్చిన చిక్కేమిటంటే ఆ ప్రాయశ్చిత్త మంత్రం చదవటం కూడా మనకి రాదు. దానికి ఇంకో ప్రాయశ్చిత్త మంత్రం చదవాల్సి ఉంటుంది. అలా నిరంతరంగా సాగుతూ ఉంటుంది. నిష్కామ భక్తిలో ఇవి అవసరం లేదు. భక్తిలో ఎవరేం కోరితే అది పొందుతారు అని చెప్పడానికి 25వ శ్లోకంలో చెప్తాడు కృష్ణ పరమాత్మ. దేవవ్రతాః దేవాన్యాంతి అన్నాడు. దేవతలను పూజించేవారు దేవలోకాలను చేరుకుంటారు. పితృవ్రతాః పితృన్యాంతి, పితృదేవతలు పూజ చేసేవారు పితృలోకాలకు వెళ్తారు. భూతేజ్య భూతాని యాంతి, భూత ప్రేత పిశాచాలను పూజించిన వారు అటువంటి రూపాలే పొందుతారు. మద్యాజినః మాం యాంతి, అదే రూల్ ప్రకారం ఎవరైతే నన్నే పూజిస్తారో వారు నన్నే పొందుతారు అన్నాడు. నన్ను అంటే ఏకరూప ఈశ్వరుడు కాదు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మని పొందుతారు. అంటే పూర్ణత్వం పొందుతారు, అంటే మోక్షం పొందుతారు. అంటే ఈ ఆఖరి వారు నిష్కామ భక్తిలోకి వస్తారు. అలాంటి నిష్కామ భక్తి చూపించేటప్పుడు ఏమి నైవేద్యంగా పెట్టాలి అంటే చాలా తక్కువ చెప్పాడు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. పత్రం పుష్పం ఫలం తోయం ప్రయచ్చతి. ఒక నిష్కామ భక్తుడు లేదా ముముక్షు భక్తుడు, భగవంతుణ్ణే లక్ష్యంగా పెట్టుకున్న భక్తుడు దేన్నన్నా సమర్పించవచ్చు అన్నాడు. ఈ నాలుగిట్లో ఏదైనా ఇవ్వవచ్చుట. అటువంటి వారికి నిష్కామ భక్తి ఉంటుంది కాబట్టి అతను భక్తి పూర్వకంగా సమర్పిస్తున్నాడు అని చెప్తున్నాడు. అది కూడా నేను ఇవ్వలేను, నేను ఎక్కడో అడవిలో చిక్కుకుపోయాను లేదా ఆఫీస్ పనిలో ఉంటాను అంటే అప్పుడు కూడా ఒక మార్గం చూపించాడు కృష్ణ పరమాత్మ. యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి తదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్పురుష్వమదర్పణం. అంటే మీరు ఏ కర్మలు చేస్తున్నా, ఏం తిన్నా, ఏం తాగుతున్నా దాన్ని నాకు అర్పించండి చాలు అని చెప్పాడు. ఆ విధంగా సకామ భక్తికి నిష్కామ భక్తికి మధ్య ఉన్న భేదాలను ఎత్తి చూపాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే మనం సకామ భక్తి నుంచి నిష్కామ భక్తి స్థాయికి ఎదగాలని కృష్ణ పరమాత్మ ఆశ. 6వ అంశం భక్తి స్తుతి, శ్లోకాలు 30 నుంచి 34 వరకు. భక్తిలో అనేక దశలున్నాయి కాబట్టి అది నిచ్చెన లాంటిది. మొట్టమొదటి మెట్టు కర్మ లక్షణ భక్తి, తర్వాత ఉపాసన లక్షణ భక్తి, ఆ తర్వాత జ్ఞాన లక్షణ భక్తి వస్తాయి. ఇన్ని దశలు ఉన్నాయి కాబట్టి భక్తుడు తను ఏ దశలో ఉన్నాడో బేరీజు వేసుకుని అక్కడి నుంచి మొదలు పెట్టవచ్చు. నిజానికి కర్మయోగంతో మొదలు పెట్టినా తప్పు లేదు, సకామ కర్మ చేసినా తప్పు లేదు, కానీ దాన్ని కూడా ఈశ్వరునికి అర్పించాలి. దీని గురించి వివరంగా మళ్ళీ 12వ అధ్యాయంలో చూస్తాం. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసి ఇక్కడ భక్తిని స్తుతిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఎవరైనా అనేక పాపాలు చేసి ఉన్నా సరే, అందులోనూ పంచమహాపాపాలు చేసి ఉన్నా సరే అపరాధ భావంతో కుంగిపోకుండా భక్తి మార్గంలోకి అడుగు పెట్టాలి అన్నాడు. అపరాధ భావం మనిషిని కృంగదీసి అతను భక్తిలోకి రాకుండా చేస్తుంది. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే గురువు దైవం ప్రోత్సహించగలరే గాని వారేమీ చేయలేరు. సాధకుడే స్వయంగా ప్రయత్నించాలి. పిల్లలు రన్నింగ్ రేస్ లో పాల్గొంటే తల్లిదండ్రులు బయట నుంచి ఉత్సాహపరచగలరే గాని పరిగెత్తాల్సింది పిల్లలే. అలాగే జీవితం అనే పరుగు పందెంలో పరిగెత్తాల్సింది ఎవరికి వారే. గురువు గాని శాస్త్రం గాని దానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని ప్రేరేపణని ఇవ్వగలదు అంతే. అందువల్ల గురు కృప, ఈశ్వర కృప, శాస్త్ర కృప, ఆత్మకృప 4 ఉండాలి. తక్కిన 3 తేలిగ్గా వస్తాయి గాని ఆత్మకృపే అందరిలోనూ ఉండదు. ఆ ఆత్మకృపని ఎవరికి వారే పెంపొందించుకోవాలి. అపరాధ భావన ఉంటే దాన్ని పక్కన పెట్టి తప్పు చేశామని అర్థమైంది కాబట్టి ఆ మార్గాన్ని వదిలిపెట్టి ఇప్పటికైనా ఆ తప్పుని కొనసాగించకుండా భక్తి మార్గంలోకి అడుగు పెట్టాలి. మారాలని నిశ్చయించుకుని ప్రయత్నం చేస్తేనే చాలు, అతన్ని సాధువు అంటారు అని చెప్పాడు. తర్వాత 4 పేర్కొన్నాడు. వారు
పాపయోనః స్త్రియో వైశ్యస్తథా శూద్రాః అన్నాడు. అంటే నాస్తికుల ఇంటిలో పుట్టినవారు, స్త్రీల మాదిరిగా బంధాలున్నవారు, వైశ్య శూద్రులలాగా రజోగుణం ఉన్నవారు జ్ఞానం పొందటం కష్టం. అయినా వారు కూడా ప్రయత్నం చేస్తే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని చెప్తూ ఉంటాం. భక్తి మార్గం వైపుకు మళ్ళితే తప్పకుండా మోక్షం పొందుతారు. అందువల్ల ఓ అర్జున, ముందుగా భక్తుడివి అవు అని అన్నాడు. ఆఖరి శ్లోకంలో ఈ భక్తిలో 5 దశలను వర్ణించాడు. ఆ శ్లోకాన్ని మనం ఈ వరుస క్రమంలో దశలు వచ్చేలా మార్చుకున్నాం. అవి: మొదటిది మద్భక్త భవ, నా మీద భక్తి పెంపొందించుకో, ఇది సాధన మీద భక్తి. 2 మత్పరాయణ, నన్నే నీ అంతిమ లక్ష్యంగా చేసుకో, ఇది సాధ్యం మీద భక్తి. 3 మన్మనా భవ, నన్ను నీ లక్ష్యంగా ఎన్నుకున్నాక ఏకాగ్రత వీడకు, ఇది ముముక్షు భక్తి. 4 మధ్యాజీ భవ, నువ్వు చేసే ప్రతి పనిని నాకే అంకితం చేయి, ఇది నిష్కామ భక్తి. మాం నమస్కురు, నన్నే శరణు వేడు, నా దీవెనలు కోరు, ఇది ఈశ్వరానుగ్రహం కోరే భక్తి. మధ్యాజీ అంటే నీ ఫ్రీ విల్ ను ఉపయోగించు అని అర్థం. మాం నమస్కురు అంటే ఈశ్వర అనుగ్రహం కూడా కోరు అని అర్థం. మాం ఏవ ఏష్యసి, 5 దశలు పాటిస్తే నన్నే పొందగలరు. ఈ విధంగా భక్తిని స్తుతించడం ద్వారా కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయాన్ని ముగించాడు. జ్ఞానయోగం అన్ని విద్యల్లోకి శ్రేష్టమైనది కాబట్టి రాజవిద్య అన్నాడు. అందరికీ పరాప్రకృతి గురించి తెలియదు కాబట్టి రాజగుహ్యం అన్నాడు. అందువల్ల ఈ అధ్యాయం పేరు రాజవిద్య రాజగుహ్య యోగం. ఇందులో భక్తి గురించి అనేక కోణాల్లో చూసాం కాబట్టి అంతకు ముందు చూసినది కూడా మళ్ళీ ఒకసారి చూద్దాం. 4 రకాల భక్తి 5 కోణాలు అనే అంశంతో చూద్దాం. దీనికి ఆధారం భగవద్గీతలోని 7వ అధ్యాయంలోని 16వ శ్లోకం. కృష్ణ పరమాత్మ ఇందులో పేర్కొన్న 4 రకాల భక్తులు: ఆర్తభక్తి, అర్థార్థి భక్తి, జిజ్ఞాసు భక్తి, జ్ఞాని భక్తి. వీరి వివరణ: ఆర్తభక్తి అంటే SOS భక్తి, ఏదైనా అవసరం వచ్చినప్పుడే ప్రార్థన చేయటం. అర్థార్థి భక్తి అంటే బిజినెస్ భక్తి, నాకు ఇది చేస్తే నేను ఇది చేస్తాను అనటం. జిజ్ఞాసు భక్తి అంటే జ్ఞానం కోసం భక్తి, ముముక్షుత్వంతో కూడిన భక్తి. జ్ఞాని భక్తి అంటే జ్ఞానం పొందాక చూపించే భక్తి. ఇదే భక్తిని మనం భావనా రూప భక్తిగా చూస్తే ఇక నుంచి ఆర్తభక్తి అర్థార్థి భక్తి కలిపి ఒక అంశంలోకి వస్తారు. ఆర్తభక్తి అర్థార్థి భక్తిని మందభక్తి అంటారు, జిజ్ఞాసు భక్తిని మధ్యమ భక్తి అంటారు, జ్ఞాని భక్తిని ఉత్తమ భక్తి అంటారు. ఎందుకు అంటే వారి సాధన వల్ల ఈ భేదం కనిపిస్తుంది. దాన్ని సాధనా రూప భక్తి అంటారు. మందభక్తిలో భగవంతుడి మార్గం, లక్ష్యం లౌకిక విజయాలు, భగవంతుణ్ణి మార్గంగా తీసుకుని ఆ లక్ష్యం పొందడానికి ప్రయత్నిస్తారు. అదే మధ్యమ భక్తిలో భగవంతుడే లక్ష్యం, కానీ అది ఉత్తమ భక్తి అవదు, ఎందుకంటే ఇంకా జ్ఞానం పొందలేదు కాబట్టి. ఉత్తమ భక్తిలో భగవంతుడే తాను అని అర్థం చేసుకుంటాడు, అది కూడా చైతన్యపరంగా భగవంతుడు తను ఒకటే అని అర్థం చేసుకుంటాడు. దీన్ని సాధనా రూప భక్తి అంటారు. దేవతా రూప భక్తిలో దేవతను 3 స్థాయిల్లో కొలుస్తారు. అది ఏకరూప భక్తి, అనేక రూప భక్తి, అరూప భక్తి. ఏకరూప భక్తి అంటే ఎవరో ఒక దేవుణ్ణి ఇష్టదైవంగా కొలవటం. అనేక రూప భక్తి అంటే అందులో ఏ దేవుణ్ణి కొలిస్తే ఆ దేవుణ్ణే జగతంతటా ఉన్నాడు అని అర్థం చేసుకోవటం. అరూప భక్తి అంటే భగవంతుడు సగుణ బ్రహ్మ కాదు, నిర్గుణ బ్రహ్మ అని జ్ఞానం పొందడం. ఇది జగత్పరంగా భగవంతుని రూపం చూస్తే భగవంతుడు ఏకరూప భక్తిలో జగత్ కర్త అంటే నిమిత్త కారణం అంటాం, ఇంటెలిజెంట్ కాజ్, జగత్తుని సృష్టించాడు. అదే అనేక రూప భక్తికి వస్తే జగత్ కారణం అంటే ఉపాదాన కారణం. చాలా దర్శనాల్లో జగత్కర్త దగ్గరే ఆగిపోతారు, భగవంతుణ్ణి ఉపాదాన కారణంగా చూడరు వారు. ఉపాదాన కారణం కార్యం అంతటా ఉంటుంది అనే సూత్రం ప్రకారం ఉపాదాన కారణమైన భగవంతుడు కార్యమైన జగత్ అంతటా ఉంటాడు అని తెలుసుకోవడం. అరూప భక్తిలో జగత్ అధిష్టానంగా అర్థం చేసుకోవడం. కారణం కార్యం సూత్రాన్ని తీసుకుంటే కారణం లేకుండా కార్యానికి విడిగా ఉనికి లేదు, అందువల్ల అది మిథ్య, కారణం సత్యం అవుతుంది. అంటే
కారణం సత్యం, కార్యం మిథ్య. ఆ సూత్రం ప్రకారం జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం. ఆ విధంగా బ్రహ్మ మిథ్యా జగత్ అధిష్టానం అనే సూత్రాన్ని మనం అంత ముందు కూడా గమనించాము. ఇవి తెలిసాక మనం దేని మీద ఎలా ఆధారపడతాం అన్నది ఇంకొక కోణంలో చూస్తే, ఏకరూప భక్తిలో జగత్తు మీద ఆధారపడతాము. జగత్తులోనే మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయని అనుకుంటాం. రెండవది అనేక రూప భక్తిలో భగవంతుని మీద ఆధారపడతాడు. తను కోరే శాశ్వతమైన శాంతి, భద్రత, ఆనందాలు అశాశ్వతమైన జగత్తు ఇవ్వలేదు, శాశ్వతమైన భగవంతుడే ఇవ్వగలడు అని అర్థం చేసుకుని భగవంతుని వైపు దృష్టి మరల్చటం. అరూప భక్తిలో భగవంతుని మీద ఆధారపడే స్థాయి నుంచి తన మీద తనే ఆధారపడే స్థాయికి వస్తాం. ఎందుకంటే చైతన్య పరంగా భగవంతుడు తాను భిన్నం కాదు అని అర్థం చేసుకోడు. ఇప్పుడు ఈ పాయింట్లన్నీ మళ్ళీ ఒకే కోణంలో చూస్తే ఆర్త భక్తి, అర్థార్థి భక్తి కలిపి ఎస్ఓఎస్ భక్తి లేదా బిజినెస్ భక్తి, దాన్ని మంద భక్తి అంటారు. ఎందుకంటే అక్కడ భగవంతుడు మార్గం, భగవంతుని కొలిచేది ఏకరూపంగా, భగవంతుడిని అర్థం చేసుకునేది నిమిత్త కారణంగా ఈ స్థాయిలో జగత్తు మీద ఆధారపడతారు. రెండవ రకం జిజ్ఞాసు భక్తి. అది జ్ఞానం కోసం చూపించే భక్తి, అందువల్ల ఇది మధ్యమ భక్తి. ఇందులో భగవంతుడే లక్ష్యం. ఇక్కడ భగవంతుణ్ణి విశ్వరూప దర్శనం చేస్తారు, ఎందుకంటే భగవంతుడు ఉపాదాన కారణంగా అర్థం చేసుకుంటాడు కాబట్టి, అందువల్ల భగవంతుని మీద ఆధారపడతాడు. మూడవ స్థాయి జ్ఞాని భక్తి. జ్ఞానం పొందాక చూపించే భక్తి కాబట్టి ఇది ఉత్తమ భక్తి. భగవంతుడే తాను అని అర్థం చేసుకుంటాడు. భగవంతుడు నిర్గుణ బ్రహ్మ, అరూప ఈశ్వరుడు అని అర్థం చేసుకుంటాడు. భగవంతుడు మిథ్యా జగత్ అధిష్టానం అని అర్థం చేసుకుంటాడు కాబట్టి తన మీదే తాను ఆధారపడతాడు. ఇది భక్తిని మనం అనేక కోణాల్లో చూసాము. ఇక్కడితో ఈ అధ్యాయం ముగిసింది. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యయోగో నామ నవమోऽధ్యాయః. ఇది శ్రీమద్ భగవద్గీత యందు, ఉపనిషత్తుల యందు, బ్రహ్మ విద్య యందు, యోగ శాస్త్రమందు, శ్రీకృష్ణార్జున సంవాదమునందు రాజవిద్యా రాజగుహ్య యోగము అనే నవమోధ్యాయము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.